క్రమమైన ప్రార్థనా జీవితము తెచ్చే ఆశీర్వాదము. క్రమమైన ప్రార్థనా జీవితము తెచ్చే ఆశీర్వాదము. ఆశీర్వాదాలు అందరికీ కావాలి. ఆశీర్వాదం మాకు కావాలి, ఆశీర్వాదం కావాలి అని అందరూ అడుగుతారు. అయితే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ముందు క్రమమైన జీవితం ఉండాలని అనుకోరు. ఆశీర్వాదం ఎంతమందికి కావాలి అంటే అందరూ చేయెత్తుతారు. మరి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ముందు నీ జీవితంలో క్రమమైనటువంటి జీవితం, క్రమమైనటువంటి ప్రార్థన జీవితం నీకుందా? క్రమముగా మందిరానికే రారు, క్రమముగా ఆరాధనకి రారు, క్రమముగా ప్రార్థనలు చేసుకునే పరిస్థితి ఇంట్లో ఉండదు, క్రమముగా వాక్యం చదివే అలవాటే లేదు. ఒకటైనా ఉందంటారా? చూడండి, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవకపోతే, మందిరానికి రాకపోతే, ఆరాధన మర్చిపోతే ఆశీర్వాదం మాత్రం కావాలి. కానీ దేవుడు అది ఇవ్వడు. ఆయన ఇవ్వాలి అంటే క్రమమైన ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. ఆశీర్వాదం అనేది డబ్బుతో ముడిపెడింది కాదు, డబ్బున్నంత మాత్రాన ఆశీర్వదించబడినట్టు కాదు. ఆశీర్వాదం అనేది కనబడదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరికీ కనబడవు. ఇప్పుడు ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నాడు, అది బయటికి కనబడుతుందా? కనబడదు. కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నాడు, చనిపోతే పరలోకం వెళ్తాడు. కానీ బయటికి నీతిమంతుడిగా కనబడే ఆ ఆశీర్వాదం ఎవరికీ తెలియదు. ఒక మనిషి విశ్వాసంతో బ్రతుకుతున్నాడు, ఆ విశ్వాసము అంటే దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసంతో బ్రతుకుతున్న ఆ మనిషిని చూసి మన ఎవరికి ఆశీర్వదించబడ్డంటే కనబడ్డు. కానీ దేవుని దృష్టికి విశ్వాసము కలిగిన వాడిగా కనబడి ఆశీర్వదించబడ్డాడు అంటాడు దేవుడు. కాబట్టి ఆశీర్వాదము అనేది మనం భౌతికమైన స్థితిని బట్టి పెట్టుకోకూడదు. నీ భౌతికమైన స్థితిని బట్టి ఆశీర్వాదాన్ని ముడిపెట్టకుండా క్రమమైన ప్రార్థనా జీవితము తెచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఈరోజు ప్రాముఖ్యంగా ఇద్దరు భక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ ఇద్దరు భక్తుల జీవితంలో ఆశీర్వాదం ఎలా వచ్చిందో, వాళ్ళు ఎలా పొందుకున్నారో, ఎలా బ్రతికితే పొందుకున్నారో అన్నది ఈరోజు మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. ప్రాముఖ్యంగా క్రమమైన ప్రార్థనా జీవితం ఆశీర్వాదం ఎలా తెస్తుందంటే, అసలు క్రమము అంటే ఒక పద్ధతి, ఒక విధానం. క్రమము అంటే పద్ధతి. ఒక మనిషి క్రమముగా తన జీవితంలో జీవిస్తూ ఉంటే క్రమాన్ని అందరూ ఇష్టపడతారు. మీరు చూడండి, ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాడు అనుకోండి, నాకు చాలా ఇష్టం. వారం రోజులు వస్తాడు, మరలా 5 రోజులు కనబడ్డు. జనరల్గా అంటే నేను ఒక వాక్యం చెప్పే వ్యక్తిగా నన్ను ఆలోచన చేయకుండా ఒక టీచర్గా ఉన్నాను అనుకోండి, ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థనకి టైంకి వచ్చేస్తున్నాడు, స్కూల్లో ప్రతి కార్యక్రమానికి అక్కడ ఉంటున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని చూసి నాకు ఇష్టం కలుగుతుంది. అరే స్కూల్ మాండరా, క్రమముగా స్కూల్కి వచ్చేస్తున్నాడు, క్రమముగా అన్నీ చేస్తున్నాడు అంటే ఎవరైనా ఇష్టపడతారు. మరి దేవుడు దైవికంగా నేను ప్రార్థన పట్ల నాకున్న ఆసక్తి, వాక్యం చదివే విషయంలో నీకున్న ఆసక్తి, దేవుని మందిరానికి పట్ల నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు ఇష్టపడతాడు. అంతే. మందిరానికి రాని వారిని దేవుడు ఇష్టపడ్డు. నిజం. నువ్వు ఎప్పుడో ఒకసారి కనబడి ఏదో అమావాస్య పౌర్ణమికి రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకొని రకరకాల ఆలోచనలతో బ్రతికితే ఆ క్రమం లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. ఆదివారం వచ్చినంత మాత్రాన దేవుడు ఇష్టపడ్డు. మరొకసారి చెప్తున్నాను నేను, ఆదివారం మీరు కనబడినంత మాత్రాన దేవుడు ఇష్టపడ్డు. క్రమమైన ప్రార్థనా జీవితం నీకు లేనప్పుడు దేవుడు ఇష్టపడ్డు. అయితే మనం అందరం భూమి మీద తింటాం, తిరుగుతాం, అన్నీ చేసుకుంటాం, మనం బాగానే ఉన్నామని భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు మనుషులు. క్రమముగా నీ జీవితంలో ప్రార్థన కనుక లేకపోతే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఇష్టం ఉండదు దేవుడికి. అంటే భూమి మీద బ్రతికే ఒక మనిషికే ఒక వ్యక్తి క్రమంగా వస్తూ ఉంటే నేను ఇష్టపడిపోతుంటే, పరలోకముందున్న దేవుడు ఏ వ్యక్తి క్రమంగా వస్తున్నాడు, ఏ వ్యక్తి క్రమమైన జీవితం జీవిస్తున్నాడు, ఏ వ్యక్తి నా మందిరానికి క్రమంగా వస్తున్నారు, ఏ వ్యక్తి ఆరాధనకు క్రమంగా వస్తున్నాడు, ఏ వ్యక్తి ఆరాధనకు టైంకి వస్తున్నాడు, ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు చూస్తూ ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. అందుకే క్రమము అందంగా ఉంటుంది. క్రమము చాలా అందంగా ఉంటుంది. మీరు ఏమైనా పేర్చారనుకోండి, ఇంట్లో పుస్తకాలు కానీ, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఏదైనా పేర్చినప్పుడు ఒక క్రమం ఉందనుకోండి, ఇష్టపడతాం. చంద్రవందరగా పెట్టారనుకోండి, ఎవరు అందంగా ఉంటుందమ్మా, ఎంత బాగా పేర్చారా. రోడ్ల మీద వెళ్తుంటే, హైవే రోడ్లో వెళ్తుంటే మధ్యన మొక్కలు పెడుతూ ఉంటారు. ఒక క్రమంలో పెట్టేసరికి 2 పక్కల రోడ్డు, మధ్యలో మొక్కలు పెడుతూ ఉంటారు. అది చూస్తే అరే ఎంత బాగుంది అనిపిస్తుంది. అంటే అందం. అది భౌతికంగా. ఈరోజు దేవుడికి అందం ఎలా ఉంటుందంటే, నీ జీవితం
దేవుడికి అందంగా కనబడాలి. ఎప్పుడు నీ జీవితం అందంగా దేవుడికి కనబడుతుందంటే నీ జీవితంలో క్రమం ఉండాలి. ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే చూడడానికి అందరూ ఇష్టపడతారు. ఒక వ్యక్తి జీవితంలో క్రమం చూసారా? ఒక మనిషిని చూస్తేనే నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే డైలీ వస్తున్నాడని. రోజు వస్తాడు. రోజు వింటాడు. అంటే ఆకర్షణీయంగా ఎదుటివాడు కనబడుతుంది. ఎంత ఆకర్షణీయంగా తన జీవితం ఉంటుందో. చీమలు వెళ్తూ ఉంటాయి. అది చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్రమం. అందరూ ఇష్టపడతారు. మరి ముఖ్యంగా క్రమము దేవునికి ఇష్టం. క్రమము దేవునికి ఇష్టం. అందుకే మీరేం చేసినా కొరింథీ పత్రికలో అంటాడు, క్రమముగాను మర్యాదగాను చేయుడి. దేవునికి చేసే ఏ కార్యమైనా దేవుని పట్ల ఎలా ఉండాలి? క్రమం ఉండాలి. క్రమం ఉంటే దేవుడు ఇష్టపడతాడు. క్రమం లేకపోతే దాన్ని ఏమంటాం? అక్రమం. అక్రమం చేసేవాళ్ళు పొండి అన్నాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో యేసు ప్రభువు. అక్రమం చేయవారులారా పొండి అన్నాడు. క్రమం లేకపోతే దానికి ఆపోజిట్ అక్రమం. ఈరోజు నాకు క్రమం లేదు అంటే నేను అక్రమం చేసిన వాడినే. అందుకే ఈరోజు క్రమమైన ప్రార్థన జీవితం. ఉదాహరణకి భౌతికంగా ఒక మాట రాశాను ఇక్కడ చూడండి. ఉదయం టిఫిన్ తింటారా? ఏదో ఒకటి తింటారు. మధ్యాహ్నం భోజనం చేస్తారు. రాత్రి మరలా భోజనం చేస్తారు. ఏదో ఒకటి తీసుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. చూడండి, ఉదయం మాట్లాడుతున్న డిస్టర్బెన్స్ అవుతున్నాను. బోర్డు వైపు చూడండి, వినండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇప్పుడు ఈ మూడు కూడా సమయానికి మీరు తినలేదనుకోండి. ఉదయం తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం తిని, మధ్యాహ్నం తినాల్సిన భోజనం 4 గంటలకు తిని, రాత్రి తినాల్సిన భోజనం ఎప్పుడో లేటుగా తింటే ఆరోగ్యం బాగుంటుందా, పాడవుతుందా? అంటే ఆహారపు నియమాలు పాటించే విషయంలోనే సరైన క్రమంలో తినకపోతే డాక్టర్ అడుగుతాడు, గ్యాస్ట్రిక్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? నువ్వు సరిగ్గా టైంకి తింటలేదా అంటాడు డాక్టర్. చూడండి, ఈ డాక్టర్ అంటాడు, నువ్వు టైంకి తింటలేదు, అందుకే నీకు గ్యాస్ట్రిక్ వచ్చింది. అదేంటండి, మధ్యాహ్నం ఎప్పుడు తింటున్నావు? 3 గంటలకు తింటున్నాను, 2 గంటలకు తింటున్నాను, అది సంగతి అంటాడు. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినే భోజనం విషయంలోనే ఆహారపు అలవాట్లే క్రమం తప్పితే ఆరోగ్యం ఏమవుతుంది? గాడి తప్పుతుంది. అంటే ఆరోగ్యం ఏమవుతుంది? పాడైపోద్ది. ఏంటి, భౌతికమైనటువంటి ఆహారపు అలవాట్లు పాటించకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. క్రమమైన ప్రార్థనా జీవితం లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. అది ఎంతమందికి అర్థమవుతుంది? టిఫిన్ గురించి ఆలోచిస్తాం కానీ ప్రార్థన గురించి ఎవరో ఆలోచిస్తాం బ్రదర్. ఉదయం టిఫిన్ తిన్నానా, మధ్యాహ్నం భోజనం అన్నీ సమయానికి చేస్తారు కొంతమంది. వాళ్ళకు ఒక క్రమం ఉంటుంది, ఈ టైంకి తినాలి. మరి ప్రార్థన, దానికి క్రమం వద్దా? వాక్యం చదవడానికి క్రమం వద్దా? దేవుని మందిరానికి రావడానికి క్రమం వద్దా? ఒక ఆయన అంటున్నాడు, ఉదయాన్నే 8 గంటలకల్లా కడుపులో పడిపోవాలండి అంటాడు. మధ్యాహ్నం అయితే 12, ఇలా గంట కొట్టేసరికి వెళ్ళిపోద్ది. క్రైస్తవుడే. మరి ప్రార్థన ఎలా చేసుకుంటారంటే, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటున్నాం ప్రార్థన, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకుంటాను. అంటే దానికి ఒక క్రమం, ఒక పద్ధతి ఏమీ లేదా? ఏమీ లేదండి అంటున్నాడు. ఇది కదండి మెయిన్. ఆధ్యాత్మిక జీవితం పాడైపోయింది. భౌతికమైన తిండి విషయంలో ఎంత శ్రద్ధ ఉన్నాడో డాక్టర్ చెప్పాడని, ప్రాణం మీద తీపి. మరి నీ ఆత్మ, దేవుని దృష్టిలో నీ క్రమమైన ప్రార్థనా జీవితం లేకపోతే, ఇక్కడేమో 12కి తినేయాలంటున్నాడు, ఉదయం 8 కల్లా వెళ్ళిపోవాలంటున్నాడు, ఆదివారం ఆరాధనకి 10 కల్లా రాడు, టైం ఉండదు. ఎప్పుడైనా పర్వాలేదండి, ఎప్పుడు వచ్చినా దేవుడు స్వీకరిస్తాడు. అసలు నీ ఆరాధన అంగీకరించడు దేవుడు, ముందు అది తెలుసుకో. 10:30కి 11కి వస్తారు కదా, ఆరాధన దేవుడు అంగీకరించడు. మీరు వచ్చి మనం ఏం చేస్తామంటే రొట్టె ద్రాక్షరసం ఇస్తారు కాబట్టి తీసుకుని వెళ్ళిపోతున్నారు. సమయానికి కనుక ఆరాధనకు రాకపోతే ఆ వ్యక్తి యొక్క ఆరాధన అంగీకరించబడదు. అందుకే పరిగెడుతూ వస్తుంటారు సహోదరులు, రావాల్సిందే. ఆ రోజు పని అయినా కొన్ని మానేసి రావాల్సిందే, లేదంటే నా ఆరాధన దేవుడు అంగీకరించడు అని చాలామందికి తెలిసినా రారు. అందుకే నాకు ఎందుకంటే ఆహారపు అలవాట్లు ఎంత జాగ్రత్త పాటించాడో, మంచిదే పాటించు, ఇది తప్పంటలేదు నేను, టైంకి తిను. మరి ప్రార్థన అంతకన్నా ముఖ్యమైనది కదా. శరీరము కేవలం ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము
నిష్ప్రయోజనం అన్నాడు యేసుప్రభువే. ఇది ఎవరో చెప్పిన మాట కదా, యేసుప్రభు చెప్పిన మాటే. శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనం. శరీరానికి మట్టిలోకి వెళ్ళే శరీరానికే అంత జాగ్రత్తలు తీసుకుంటే మహిమలోకి వెళ్ళే ఆత్మ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అది మట్టిలోకి వెళ్ళే శరీరానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మహిమలోకి వెళ్ళే ఆత్మ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత క్రమమైన జీవితం జీవించాలి? వాక్యం చదవడానికి ఒక సమయం, ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం, ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఒక సమయం, సాయంత్రం కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి సంఘ ప్రార్థనలకు ఒక సమయం. ఖచ్చితంగా అవి పాటించాలి. ఇప్పుడు క్రమము గురించి చెప్పాను. అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు, దేవునికి కూడా మరి ముఖ్యంగా ఇష్టం క్రమం అనేది. అందుకే క్రమం లేకపోతే మనుషులు ఇష్టపడరు, దేవుడు ఇష్టపడరు. మనకే నచ్చదు. చూడండి, క్రమం రాకపోతే ఏరా రోజు రావట్లేదు అని అడుగుతాను నేను స్కూల్లోనే. 2 రోజులు వస్తావు, 3 రోజులు మానేస్తావు, ఎందుకు అని కోపం వస్తుంది వాడిని చూసి. క్రమాన్ని నాకే ఇష్టం లేదు, కానీ దేవుడు ఆయన ఇష్టపడ్డు. మనమే ఇంత జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దేవుడు కూడా క్రమాన్ని ఇష్టపడతాడు. ఎప్పుడు కూడా క్రమమైన జీవితం. ఈరోజు క్రమమైన ప్రార్థనా జీవితం తెచ్చే ఆశీర్వాదం ఏంటి మరి తెలియాలి కదా. ఒక వ్యక్తిలో క్రమమైన ప్రార్థనా జీవితం ఉంటే ఆ వ్యక్తి ఎలా ఆశీర్వదించబడతాడు, ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఎలా ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు దావీదు గారిలో ఉన్న క్రమం ఏంటో మనకు తెలియాలి, దానియేలు గారిలో ఉన్న క్రమం ఏంటో మనకు తెలియాలి. వీళ్ళిద్దరిలో కూడా క్రమము పాటించిన విధానం ఈరోజు మనం నేర్చుకుందాం. దావీదు 55వ కీర్తన, 55వ కీర్తనలో 55వ కీర్తన దావీదు గారు పాటించిన క్రమం ఏంటో మనం నేర్చుకుందాం. 55వ కీర్తన 17-18 వచనాలు, లేదా 17 చదువుతాను. ముందు చూడండి, 55వ కీర్తన 17వ వచనం. ఇది దావీదు గారు రాసిన కీర్తనేనా, దావీదు రచించినది అని ఉంటుంది ప్రారంభంలో. 17 చదువుతాను చూడండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎవరు ఆలకిస్తారమ్మా? దేవుడు. ఈయన ఎప్పుడెప్పుడు పెట్టుకున్నాడు టైమింగ్స్, ఈయన షెడ్యూల్. సాయంకాలం చేస్తాడు, ఉదయాన్నే చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు. 3 సార్లు కనబడుతుంది దావీదు గారు. అంటే సాయంకాలం ప్రార్థన, ఉదయాన్న ప్రార్థన, మధ్యాహ్నం. అంటే ఒక సమయం కనబడుతుంది, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. ఇప్పుడు దావీదు గారి జీవితంలో నాకేమనిపించిందంటే, అయ్యా దావీదు గారు ఒక క్రమాన్ని పాటించారు. సాయంకాలం ప్రార్థన చేసుకుంటున్నాడు, ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాడు. అమ్మ, ప్రార్థన అంటే దేవునితో నువ్వు మాట్లాడడం, దేవునితో నువ్వు మాట్లాడడం. వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడడం కదా. దేవుడు నాతో మాట్లాడితే, వాక్యం చదువుతున్నాను అనుకోండి, ఆయన నాతో మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో. నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనుకోండి, నేను దేవునితో మాట్లాడుతున్నాను. అంటే దేవునికి నీకు సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, దేవునితో నీకు సంబంధం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సింగిల్గా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నావో, 3 ప్రార్థన చేస్తున్నాడండి ఈయన. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానించుచు మొర్ర పెడుతూ ఉన్నాడట. అంటే ప్రతిదినము దావీదు ఏం పాటిస్తున్నాడు? క్రమాన్ని పాటిస్తున్నాడు. క్రమమైన ప్రార్థనా జీవితం ఎప్పుడైతే మనకు ఉంటుందో, అమ్మ, నీ జీవితంలోకి ఎప్పుడు కూడా ఏం రాదు తెలుసా? అక్రమం రాదు. అక్రమము అనేది ఎప్పుడు రాదు. ఎవరైతే క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, ఒక తప్పుడు పని చేయాలని నాకు అనిపించదు, ఒక చెడ్డది చూడాలని నాకు అనిపించదు, చెడు స్నేహాలు చేయాలని నాకు అనిపించదు. ఎందుకు చెడ్డవాటిని చూస్తున్నారు, చెడ్డవాటిని మాట్లాడుతున్నారు, చెడు ఆలోచనలతో లోకంలో అనేక మంది బ్రతుకుతున్నారంటే ఒకవేళ ఇదే కారణమై ఉండొచ్చు. ఆ వ్యక్తికి క్రమమైన ప్రార్థనా జీవితం లేకపోతే. ఇలా సమయం పెట్టుకుని క్రమమైన ప్రార్థనా జీవితం ఉంటే తప్పు చేసే అవకాశం ఉండదు, చెడుకు దూరంగా ఉంటాడు, మంచికి దగ్గరగా ఉంటాడు. దావీదు తన జీవితంలో ఇలా ఎప్పుడైతే క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఆ 18వ వచనం చూడండి, ఆయన పొందుకున్న లాభాలు ఏంటో చదువుదాం. 18వ వచనం అక్కడే. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. చూసారా, శత్రువులు ఎక్కువయ్యారా తక్కువయ్యారా? అమ్మ, ఎక్కువయ్యారా తక్కువయ్యారా? ఎక్కువయ్యారు. మీరు అనుభవపూర్వకంగా ఏంటంటే, దేవునికి దగ్గర అవుతున్నాం అనుకో, శత్రువులు పెరుగుతారు నాకు.
ఆలోచించండి. దేవునికి మీరు ఎంత దగ్గర అవుతారో శత్రువులు పెరుగుతారు. ఇంట్లో వాళ్ళే శత్రువులు అవుతారు. ఎందుకు? దేవుడికి నేను ఇచ్చే స్థానాన్ని బట్టి వాళ్ళకి నచ్చను నేను. మా అక్కకి నేను నచ్చను. మా అన్నయ్యకి నేను నచ్చను. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయాలి. ఆదివారం ఫంక్షన్ పెట్టాం వచ్చారా, ఉదయాన్నే ముందు రోజు వచ్చారా, వెళ్ళిపోతే ఇష్టపడతారు. అని నేను రాలేను, మీరు ఆదివారం పెట్టారు కదా, కావాలంటే మధ్యాహ్నం వస్తాను లేదా సాయంత్రం కలుస్తాను అని అనండి మీరు. అంటే మొట్టమొదటి శత్రువులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతారు? ఇంట్లో నుంచే, కుటుంబస్తులే. ఎందుకంటే నాకు క్రమం ఇష్టం, క్రమముగా ఆరాధనకు వెళ్ళడం ఇష్టం. ఈరోజు ఆ క్రమాన్ని తప్పిపోతే వాళ్ళు ఏమవుతారు? శత్రువులు అవుతారు. కానీ నాకు దేవుడు కావాలి, నేను దేవుడికి క్రమాన్ని పాటించేవాడిగా కనబడాలి. అందుకే ఎప్పుడైతే క్రమమైన ప్రార్థనా జీవితం నీలో ఉంటుందో అసలు ఎప్పుడు నీలోకి అక్రమం అనేది రాదు. ఇంకొకటి, భక్తిలో ఎదుగుతున్నప్పుడు భక్తిలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు, దేవునికి దగ్గరగా బ్రతుకుతుంటే శత్రువులు ఏమవుతారన్నాను. ఎప్పుడు చూసుకోండి, మీరు కూడా మీ జీవితంలో అనుభవించే ఉంటారు. మీరు కూడా నాలాగే, నేను దేవునికి దగ్గరగా బ్రతుకుతుంటే, ఆత్మీయంగా ఎదగాలి, భక్తిలో ఎదుగుతున్నప్పుడు శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. ఇంతకీ ఈ ఈ పద్ధతులు మంచివా కాదా? మంచివేనమ్మా. భక్తులు ఎదగడం, ఆత్మీయతలు ఎదగడం, దేవునికి దగ్గరగా బ్రతకడం అంటే శత్రువులు ఎక్కువ అవుతున్నారన్నాను. అసలు ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఉత్తమమైనవి. అమ్మ మంచివేనా? మరియా మార్తా ఉన్నారండి, అక్క చెల్లెళ్ళే. కానీ మార్త వంట చేసుకుంటుంటే విస్తారమైన పనులు పెట్టుకుంటే చెల్లి మీదే కంప్లైంట్ చేసింది. యేసుప్రభు వారికి చెప్తూ, నువ్వు కూడా ఏమనవేటయ్యా, ఇంత కష్టపడుతున్నాను పంపించచ్చు కదా అని అన్నది, కంప్లైంట్ చేసింది. మా చెల్లి చూడు పట్టించుకోవట్లేదు నన్ను అంటే. మరియా గురించి ఏమన్నాడు యేసుప్రభు? మరియా ఆయన అనేసాడు, మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది అన్నాడు. అంటే ఉత్తమమైన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా వాళ్ళకి నచ్చదు. నేను ఒక మంచిది ఎంచుకుంటే నచ్చదు. సొంత అక్కకే నచ్చలేదు మరియా. ఆ సమయంలో నన్ను పట్టించుకోలేదు, నేను ఇంత కష్టపడిపోతున్నాను, నీకోసమే కదా వంటలు చేస్తున్నాను, ఇంత కష్టపడుతుంటే మా చెల్లేమో నీ పాదాల దగ్గర వచ్చి కూర్చుంటే ఆవిడ నువ్వేమీ అంటలేదేంటి? కంప్లైంట్. అమ్మ నీ కంప్లైంట్ పక్కన పెట్టు, కానీ మీ చెల్లి ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది అంటే, ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటే శత్రువులు అయిపోతారు, నచ్చదు వాళ్ళకి. 38వ కీర్తన ఈ మాట కూడా గ్రంథంలో రాసి ఉంది. ఆ మాట చదువుదాం చూడండి. 38వ కీర్తన 20వ వచనం చదువుదాం. 20 చూడండి. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు అని చెప్పి, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకేమయ్యారు. ఈ కీర్తన ఎవరు రాస్తారు చూడండి హెడ్లైన్స్లో. 38వ కీర్తన దావీదు కీర్తన. అంటే దావీదు ఏం చెప్తున్నాడు? ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు ఏమైపోయారు నాకు. ఎప్పుడు అంతేనమ్మా, నువ్వు మంచిదాన్ని మంచి మార్గంలో వెళ్తుంటే నువ్వెవరికి నచ్చవు. మంచి జీవితం జీవిస్తుంటే ఎవరికి నచ్చవు. అరే నువ్వు అక్కడవే నీతిగా బ్రతికేస్తున్నావురా, నువ్వు అక్కడవే న్యాయంగా బ్రతికేస్తున్నావు అని అంటాడు. ఎందుకంటే వాడు అలా జీవించడు కనుక. ఇప్పుడు నువ్వు జీవిస్తే జీవించు, లేకపోతే బానే. ఇప్పుడు నేను నీతిగా బ్రతికితే, నేను న్యాయంగా బ్రతికితే నీకెందుకు అంత బాధ? మళ్ళా వచ్చి అంటుంటాడు. అంటే నచ్చదు అనమాట ఎదుటివాడికి. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు నీతిగా బ్రతకడం, నువ్వు నమ్మకంగా బ్రతకడం, నువ్వు న్యాయంగా బ్రతకడం, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవడం ఎవరికి ఇష్టం? అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు శత్రువులైనా ఇబ్బంది లేదు. దేవుడు వాళ్ళు ఏమీ కూడా నిన్నేమీ చేయలేరు అన్నాడు. ఎందుకంటే దావీదు దగ్గర కూడా శత్రువులు వచ్చారు చాలామంది. అందుకే ఆయన ఏమన్నాడంటే శత్రువులు ఎక్కువైపోతారు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటే ఎవరికీ నచ్చదు, కానీ ఎవరికి ఇష్టం అని రాశాను ఇక్కడ. మనుషులకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు క్రమం అంటూ ఉంది, నేను అది ఇష్టపడతాను. ఎందుకు ఆ క్రమం అంటే ఆ క్రమం దేవుడికి ఇష్టం కనుక. మనుషులకి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, ఈరోజు ఇష్టం లేని వాళ్ళే రేపు ఇష్టపడతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, లేదంటే 3వ వచనం చదువుతాను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అంటే ఒకప్పుడు నేను ఇలాగా బ్రతికాను అని రాస్తున్నాడు. కొంతమంది జీవితం ఇలా ఉంటుంది. ఒకప్పుడు తాగాడు, ఒకప్పుడు తందనాలు ఆడాడు, ఒకప్పుడు డ్యాన్సులు వేసాడు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇష్టపడ్డాం, ఒకప్పుడు పోకిరి చేష్టలు ఉన్నాయి,
ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. ఒకప్పుడు గతించిన కాలమే చాలు అని చెప్పి ఇప్పుడు నువ్వు మానేసావు బ్రదర్, సిస్టర్. ఇప్పుడు మీరు మానేశారు. ఒకప్పుడు ఇలాంటివన్నీ చూసాము, చేశారు అనుకోండి. ఇప్పుడు మానేసిన తర్వాత అలా చేస్తున్నాడు నీకు స్నేహితులు ఉంటారు. అందులో ఇంకా ఉండేవాడు. 4వ వచనం చూడండి. అపరిమితమైన ఆ ద్రవ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. చూసారా, ఆడితో పరిగెత్తలేదట. అరే అప్పుడు నాతో పాటు ఈడు కూడా తాగేవాడే, నాతో పాటు అప్పుడు ఈడు కూడా ఈ డ్యాన్సులు వేసేవాడే. ఇప్పుడు నువ్వు సడన్గా వేయడం మానేసావు దేవుణ్ణి నమ్ముకొని. అందుకోసం వాడు నిన్ను తిడుతూ ఉంటాడు, ఆశ్చర్యపోతుంటాడు ముందు. ఏంటి ఈడేనా, ఈ అబ్బాయినా, ఈ అమ్మాయినా? అప్పుడు నాతో తిరిగాడు, నాతో డ్యాన్స్ వేసాడు, ఇద్దరు తాగాము, తిరిగాము, తందనాలు ఆడాము, డ్యాన్సులు వేసాము, రకరకాల పోకిరి చేష్టలు చేస్తాము, పోకిరి మాటలు మాట్లాడాము. జీవితం ఒక్కసారిగా మారిపోయాడు అని ఆశ్చర్యపడుతూ నేను తిడుతుంటాడు. ఎందుకంటే నువ్వు ఉత్తమమైనది ఒకప్పుడు అలా ఉన్నాం, కానీ ఇప్పుడు ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా నచ్చదు. ఎందుకంటే ఆడితో వెళ్తే ఇష్టమే, ఆడితో వెళ్ళనంటే కష్టం ఆడికి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. చూడండి, క్రమంగా మందిరానికి వస్తున్నారా? నెంబర్ 1, క్రమంగా నువ్వు మందిరానికి వస్తున్నావా? క్రమంగా ప్రార్థన చేసుకుంటున్నావా? ఇంట్లో కానీ ఇక్కడ కానీ క్రమంగా వాక్యం చదువుతున్నావా? క్రమము లేకపోతే దేవుడు ఇష్టపడ్డు. ఎప్పుడు పిల్లలకైనా ఏం చెప్తానంటే, మీ పుస్తకాల దగ్గరికి, నాకు పుస్తకాల దగ్గరికి వెళ్తే నచ్చదు. ముందుగా పుస్తకం దగ్గరికి వెళ్తే వాక్యం చదువుకొని చెప్తాను నేను. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాక్యం చదువుకో, తర్వాత నీ పుస్తకాలు ఓపెన్ చేసుకో, చాలా బాగుంటుంది. కానీ లేచిన వెంటనే ముందు తీస్తారు పుస్తకాలని. జనరల్గా ఎగ్జామ్స్ ఉన్న పిల్లలకి చెప్పే సూచన ఏంటంటే, ముందు బైబిల్ చదువు. గంటల తరబడి ఏం చదివేం కదా మనం. గంటల తరబడి చదువుతున్నారా? అలా చదివితే దండం పెడతాను వాళ్ళకి. గంటల తరబడి చదువుతారా? లేదు కదా. ఒక అరగంట చదవండి, ఒక అరగంట వాక్యం చదవండి. మీ పుస్తకాలు 2 గంటలు చదువుకోండి. దేవుడు అంత అద్భుతమైన జ్ఞానంతో మిమ్మల్ని నడిపించడానికి అవకాశం ఉంది. నాకు ప్రథమ స్థానం ఇచ్చి ఉదయం లేచిన వెంటనే వాక్యం చదువుతూ తర్వాత నీ పుస్తకాలు ఓపెన్ చేయి. అసలు వాక్యం చదవడే మానేసి ఉంటారు. నాకు తెలిసి చాలామంది వాక్యం చదవడమే మానేసి ఉంటారు. అది దేవుడికి ఇష్టం ఉండదన్నమాట. ఇంకా దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకుని నీకేం మంచి చేయాలనుకుంటాడు, నీకేం సహాయం చేయాలనుకుంటాడు? ఒక మంచి ఉద్యోగం రావడానికి, ఒక మంచి స్థితిలోకి నువ్వు రావడానికి ఆయనేం చేయాలి నీకు? ఆయనకి నువ్వేం చేస్తావు? నా వాక్యం చదివావా అని అడుగుతాడు. లేదు. పోనీ ఏమైనా ప్రార్థన చేసుకున్నావా? లేదు. పోనీ ఎప్పుడైనా మందిరానికి వెళ్తున్నావా? లేదు. ఇన్ని లేకపోతే నీకు ఒక్కసారిగా నేను ఉద్యోగం ఇచ్చేయాలి, ఒక్కసారిగా నేను పైకి వెళ్ళి కూర్చోబెట్టాలి, ఒక్కసారిగా హై మార్క్స్ వచ్చేయాలి నీకు. కనుక మన జీవితంలో మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ ఉంటే నిజంగా చూడండి, యెహోషువకు ఒక మాట చెప్తాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మన మార్గాన్ని వర్ధిల చేసుకోవడానికి యెహోషువకు దేవుడు ఏమంటాడంటే, ఒక మాట చూడండి, అద్భుతంగా మాట్లాడతారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, లేదా 7వ వచనం 8వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమక కానీ తొలగకూడదు. 8, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. ఒక యవ్వన బిడ్డ చక్కగా ప్రవర్తించాలంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, చక్కగా ప్రవర్తించగలడు. అందుకే ఎప్పుడు చెప్తాను కదా, కీర్తనలు సామెతలు ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఎంతమంది యవ్వనస్తులు ఆ రోజు చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. సామెతలు 31 అధ్యాయాలు ఉన్నాయి. 31 అధ్యాయాలు నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? సుమారుగా 31 లేదంటే 30, అంటే రోజుకు ఒక అధ్యాయం చదువుతారు. సామెతలు చదువుతున్నప్పుడల్లా నీ జీవితం నలుగురు మధ్య నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. సామెతలు నలుగురు మధ్య ఎలా నడవాలో నేర్పిస్తుంది. కీర్తనలు 4 గోడల మధ్య నువ్వు ఎటువంటి జీవితం, ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలో నేర్పించేది కీర్తనలు. కీర్తనలు చదువుతున్నప్పుడల్లా ప్రార్థనా జీవితం కనబడుతూ ఉంటుంది. సామెతలు చదువుతున్నప్పుడల్లా నలుగురు మధ్య నేను ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది, నా ప్రవర్తన ఎలా ఎదుటివాడు మెచ్చుకోగలడు, నేను ఎలా నడిస్తే మంచిది,
అనేది సామెతలు నేర్పిస్తూ ఉంటుంది. ప్రతిరోజు పిల్లలకి చెప్పాలి, సామెతలు ఒక అధ్యాయం చదవాలి. నెల అయ్యేసరికి అయిపోతాయి. మరలా స్టార్ట్ చేయండి ఒకటి నుంచి. మరలా నెలకి అయిపోద్ది. మీరు అలా చదువుతూ ఉండండి. నీ మార్గాన్ని చక్కగా వర్ధిల్ల చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దావీదు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ఎప్పుడైతే ఇలా క్రమాన్ని పాటించాడో ఇతనిలో ఈ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే 18వ కీర్తన చూడండి అందరూ. కీర్తనల గ్రంథం దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చదివి దానియేలు గారి దగ్గరికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన, దావీదు రాసిన కీర్తనే అని ఉంటుంది అక్కడ. 18వ కీర్తన ఇది ఎప్పుడు రాశాడో కూడా చదువుతాను నేను. చూడండి 18 చిన్న అక్షరాలు ఉన్నాయి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున. దావీదు ఇది రాశాడండి. 18వ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు? సౌలు చేతిలో ఉండి మాత్రమే కాకుండా శత్రువులందరి చేతిలోంచి ఎవరు తప్పించారు? ఎందుకు తప్పించాడు? దావీదు క్రమాన్ని పాటించేవాడు. దావీదు క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన వాడు. క్రమమైన ప్రార్థనా జీవితం తెచ్చే ఆశీర్వాదం. క్రమమైన ప్రార్థనా జీవితం తెచ్చే ఆశీర్వాదం ఏంటి? శత్రువులందరి చేతిలోంచి, సౌలు చేతిలోంచి కూడా దావీదును దేవుడు ఏం చేశాడు? దావీదు అక్కడ కూర్చున్నవాడు, సౌలు ఇక్కడ ఉండేవాడు. ఈటి తీసేవాడు, ఈటి తీసి ఇలా ఇసిరేవాడట. ఇలా ఇసిరితే దావీదు తప్పుకునేవాడట. చచ్చిపోవచ్చా? చంపేవచ్చా? చంపేవచ్చు. కానీ ఎన్నిసార్లు సౌలు ఈటి ఇసిరినా దావీదు చంపలేకపోయాడు. దావీదు ఎందుకు చంపలేకపోయాడు అంటే దేవుడు తప్పిస్తున్నాడని రాస్తుంది గ్రంథంలో. సౌలు చేతిలోంచి తప్పించాడు దేవుడు, శత్రువుల చేతిలోంచి దేవుడు తప్పించాడు. అప్పుడు నాకు ఒక మాట అర్థమైందమ్మా, ఎందుకు దేవుడు దావీదును తప్పించాలి అంటే దావీదులో క్రమమైన ప్రార్థన జీవితం. సాయంకాలం చేసుకుంటున్నాడు, ఉదయం చేసుకుంటున్నాడు, మధ్యాహ్నం చేసుకుంటున్నాడు. ఎంత క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా మారిపోయాడు. అందుకే దావీదును దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. మరి అదే ప్రార్థనా జీవితం మీరు నేను కలిగి ఉంటే, నేను కూడా ఒక క్రమాన్ని పెట్టుకొని, అయ్యా ఈ టైంలో నేను ప్రార్థన చేసుకుంటాను, ఈ టైంలో ఉదయకాల ప్రార్థన సమయానికి జరుగుతుంది, ఆ టైం కేటాయించుకుంటాం. ఉదయకాల ప్రార్థన ఈ సమయానికి జరుగుతుంది, సాయంకాల ప్రార్థన ఈ సమయానికి జరుగుతుంది. వ్యక్తిగతంగా నేను ఒక సమయంలో ప్రార్థన చేసుకుంటాను ఇంట్లో, వ్యక్తిగతమైన ప్రార్థన. మీ వాక్యం పలానా సమయం పెట్టుకున్నాను, ఈ అరగంట, ఈ గంట వాక్యం చదువుతాను. ఇలా మీరు క్రమం పెట్టుకోండి. క్రమమైన ప్రార్థనా జీవితం ఉండేవాడిని ఎంతమంది శత్రువులు వచ్చినా, అపవాది సైతము నిన్ను కదిలించలేకుండా చేస్తాడు దేవుడు. నిన్నేమీ చేయలేడు. అందరి చేతిలోంచి దావీదును తప్పించాడు. ఈరోజు ఆ క్రమమైన జీవితమే దావీదును ఉన్నతమైన స్థితిలో నిలపడానికి కారణం. చూడండి 18వ కీర్తనలో కొన్ని వచనాలు. 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు? దేవుడు ఆకాశం నుండి ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారని చూస్తాడండి. తన పిల్లలుగా గొరక పెట్టుకుని పడుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కువసేపు పడుకునే వాళ్ళు ఉంటారు. నిద్రకి సమయం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఏ పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారా? ఏ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు చూస్తూ ఉంటాడు ఆకాశం నుండి. 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి తన పిల్లలు ఎవరు ప్రార్థన చేసుకుంటారు? ఈ ఎవరిలో ఒకరోజు చేస్తున్నారా? క్రమం పాటిస్తున్నారా? క్రమం ఉందా లేదా? ఏదో ఒక రోజు ఎవరికైనా అనారోగ్యం వస్తుంది. ఆ రోజు మనం లేవలేము, చేయలేము అనుకోండి. కానీ క్రమం అనేది ఉందో లేదో మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు వ్యక్తిగతంగా. నా జీవితంలో దేవుని పట్ల క్రమం ఉందా లేదా? దేవుని ప్రార్థన పట్ల, వాక్యం పట్ల క్రమం ఉందా లేదా? ఈరోజు దావీదు ప్రార్థన దేవుడు వినడానికి కూడా కారణం ఏంటి? దావీదు గారిలో ఏముంది? క్రమం ఉంది. ఈరోజు వచ్చేవాడు మళ్ళా రేపు ప్రార్థన చేసుకునే పరిస్థితి కాదు. వస్తాడు ఆయన, ప్రార్థన చేసుకుంటాడు ఆయన ఎక్కడున్నా. చూడండి 14వ వచనం, ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. 16, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను. ఉన్నత స్థలము నుంచి చేయి చాపి పట్టుకున్నాడు. ఆ మాటలకు ఉన్న అర్థం ఏంటంటే, ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా నేను నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడుతూనే ఉంటానన్నాడు. ఎందుకయ్యా కాపాడుతూనే ఉంటావు నన్ను అంటే, నీలో క్రమమైన ప్రార్థన జీవితం నాకు నచ్చింది. 18,
ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. 19, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఒక మాట చూడండి, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఎంత బాగుందండి. ఆమె ఈ మాట నచ్చిందా? అందరికీ నచ్చిందా? నేను ఆయనకు ఏమన్నాడు? నేను ఆయనకు ఇష్టడును గనుక నన్ను ఏం చేశాడు? ఎందుకు దావీదు దేవుడికి ఇష్టడయ్యాడు? క్రమమైన ప్రార్థనా జీవితం. మరొకవేళ మనలో ఆ క్రమం లేకపోతే ఆలోచించండి. ఆయన దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం ఒకటే, క్రమం. క్రమం ఎవరినైనా ఇష్టపడేట్టు చేస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా దావీదుని ఇంతసేపు ఎందుకు దావీదు గారు మాట్లాడుతున్నానంటే, ఆయన నుంచి ఒక పాయింట్ అయినా నేను నేర్చుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. దావీదు గారు, మీరు చేసిన ఈ క్రమమైన ప్రార్థనా జీవితం నా జీవితంలో నేను కూడా క్రమాన్ని పాటిస్తాను, అది నేను నేర్చుకున్నాను. నేను కూడా క్రమాన్ని పాటిస్తాను. మిమ్మల్ని దేవుడు ఇష్టడుగా చూశాడు, క్రమాన్ని పాటిస్తే నేను కూడా దేవునికి ఇష్టంగా మారుతాను. అప్పుడు దేవుడు నా శత్రువుల చేతిలోంచే కాదు, నా మీదకి వచ్చే ప్రతి సమస్య నుంచి కూడా నన్ను విడుదల దయచేస్తాడు. అదే 18వ కీర్తన 28వ వచనం, 28, నా దీపము వెలిగించి వాడవు నీవే. చాలామంది దావీదు గారు దీపాన్ని ఆర్పేద్దాం అనుకున్నారు. అవునమ్మా, అమ్మ, దీపం ఆరిపోవడం అంటే ప్రాణం తీసేయడం. దావీదు గారిని చాలామంది చంపుదాం అనుకున్నారు, చాలామంది ప్రయత్నం చేశారు. అయితే ఎంతమంది దావీదు గారు దీపాన్ని ఆపుదాం అనుకున్నా దేవుడు ఆ దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నాడు. దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నాడు దేవుడు. చూడండి, మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా దావీదు యొక్క దీపం ఆరిపోదు. ఎందుకు దావీదు దీపం ఆరిపోదు అంటే, మరలా చెప్తాను, దావీదులో ఉన్నటువంటి క్రమమైన ప్రార్థనా జీవితం. రైట్. నెంబర్ 2, దానియేలు గారిలో ఏ రకమైనటువంటి క్రమం ఉంది అంటే, వాస్తవానికి దానియేలు ఎలాంటోడు? ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు? ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వాడు అంటే, ప్రార్థనాపరుడు, దేవునికి నమ్మకస్తుడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని గ్రంథంలో రాస్తుంది దానియేలు గురించి. ఏంటమ్మా? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలులో ఏ లోపము చూడండి. ప్రార్థనాపరుడు, నమ్మకస్తుడు, మంచి బుద్ధి కలిగిన వాడు, లోపం లేనివాడు. శత్రువులు ఉంటారా ఉండరా? శత్రువులు ఉంటారా ఉండరా? ఉన్నారు. ఈయన కోసం ఎప్పుడు దానియేలు దొరుకుతాడా అని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుమారుగా 127 సంస్థానాల్లో దానియేలు ప్రధానమంత్రిగా ఉంటే, దానియేలు ఎప్పుడు పట్టుకుందాం, ఎప్పుడు చంపేద్దాం, ఎప్పుడు దానియేలుని చంపేసి మనం మనశ్శాంతిగా ఉందాం, చాలామంది శత్రువులు అయిపోయారట. అంటే నువ్వు ప్రార్థన చేసుకుని నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే, మంచి బుద్ధి కలిగి బ్రతుకుతూ ఉంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఈరోజు కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. నువ్వు భక్తిగా జీవిస్తూ ఉంటే నచ్చదు ఎవరికి. మళ్ళీ కామెంట్ చేస్తుంటారు, ఆ రోజు వెళ్ళిపోతాడు రా ఎక్కడ, కొన్ని కామెంట్ చేస్తుంటారు. ఎవరేమనుకున్నా మనకి దేవునికి ఉన్న సంబంధం మనకు తెలుసు. రకరకాలుగా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒకటే, క్రమం ఉండాలి అంతే. ఆ క్రమాన్ని ఇష్టపడతాడనే ఉద్దేశంతోనే ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా క్రమాన్ని పాటిస్తూ ఉంటాం. మందిరంలో మనం పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషులకు కాదు కదా, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి కావాలి. ఇప్పుడు దానియేలు గురించి ఒకసారి 6వ అధ్యాయం చదువుదాం. చూడండి, దానియేలు గురించి 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. 3వ వచనం చదువుతాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానంలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలని రాజు ఉద్దేశించెను. 4, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎంత ప్రయత్నం చేస్తుండకపోతే కనుగొనలేకపోయారని చెప్పుంటారు. ఎప్పుడు దొరుకుతాడా, ఏ తప్పు చేస్తాడా, ఏ నింద వేద్దామా. చూడండి, అందుకే మంచిగా బ్రతికేవాడి మీదకి వేస్తుంటారు రాళ్ళు, పడుతుంటాయి నిందలు. మంచిగా బ్రతుకుతుంటే పోళ్ళు పడుతుంటాయి నిందలు. యోసేపు మంచోడేనా? కానీ నిందలు వేశారు. పోతిఫర్ భార్య నన్ను పాడు చేయబోడు అన్నది నిజమా? నింద వేసేసింది. అక్కడున్న మనుషులు నమ్ముంటారా లేదా? నమ్మేశారు కాబట్టి జైల్లో వేసేశారు 2 సంవత్సరాలు. ఎంతమంది దగ్గర అంటే బ్యాడ్ నేమ్ వచ్చిందా? తప్పుడు పేరుతో బతికేశాడు 2 సంవత్సరాలు. నిజంగా చేయకపోతే అలా వేస్తారండి, చేసే ఉంటాడు యోసేపు అనుకుని ఉంటారు ఆ రోజున.
నిందేసేసింది అంతే ఆవిడ. కానీ యోసేపు సంగతి దేవుడు ఆయనకు తోడుగా ఉన్న పరిస్థితిని బట్టి తెలుసుకున్నారు. యోసేపు ఏ పాపము చేయలేదని. ఇక్కడ కూడా దానియేలు ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నాడు. ఇప్పుడు దానియేలులో క్రమమైన ప్రార్థనా జీవితం ఉందా లేదా? దానియేలులో క్రమమైన ప్రార్థనా జీవితం ఉందా లేదా అంటే, ఇప్పుడు ఈ శత్రువులందరూ కలిసి దానియేలుని ఇబ్బంది పెట్టడానికి ఒకటే అనుకున్నారు. అరే దానియేలులో ఏ లోపం చూడగలం అనుకున్నారటమ్మా. దానియేలులో ఏ లోపం చూడగలం ఒకటే దొరికిందట వాళ్ళకి. అరే దానియేలు దేవుని దగ్గర తప్ప మనకి ఎక్కడ దొరకడు. దేవుని దగ్గర దొరుకుతాడు. దేవుని కోసం ఏదైనా చేస్తాడు. మీరు ఓ పని చేయండి, ప్రార్థన చేయకూడదని 1 రోజులు పెట్టండి. ప్రార్థన దేవుడికి చేయకూడదు, రాజుకి తప్ప దేవుడికి చేయకూడదు అని మీరు ఒకటి పెట్టండి చట్టం. చూసారా, దానియేలు ఎక్కడ దొరుకుతాడు? దేవుని విషయంలో మాత్రమే దొరుకుతాడు. అది తెలుసుకున్నారు. అయితే చట్టం చేసేసారు. ఎవరైనా రాజుకు తప్ప ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తామని చట్టం చేసేసారు. కానీ దానియేలుకి ఒకటి ఉందమ్మా, ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు. ఇప్పుడు చట్టం చేశారని ఆ ఇబ్బందిలో నేను మానేస్తే దానియేలు ఏమనుకుంటాడు? క్రమాన్ని తప్పిపోతాను కదా నేను. అమ్మ ఎప్పుడైనా అనుకున్నాము మనం? ఆయన జీవితం దగ్గర మన జీవితం పెట్టుకోండి. సింహాల బోన్లో వేస్తారని ఇప్పుడు నేను ప్రార్థన చేయడం మానేస్తే నా క్రమాన్ని తప్పిపోయినట్టు కదా దేవుని దృష్టికి అనుకున్నాడు దానియేలు. సింహాల బోలు 30 రోజులు మానేద్దాం ఒకరు అనుకోవచ్చు. దానియేలు ఎందుకు? ప్రాణం మీద ఆశ అందరికీ ఉంది. ఆ రోజు దానియేలు కూడా ప్రాణం మీద ఆశ ఉంటే 30 రోజులే కదా, తర్వాత మళ్ళీ చేసుకుంటానులే అని దానియేలు అనుకోలేదు. నాకంటూ ఒక క్రమం ఉంది. పరిస్థితులు తలకిందులైపోయినా, పరిస్థితులు భిన్నంగా ఉన్నా, అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను ప్రార్థన చేసుకుని తీరాల్సిందే అనుకుని ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము అంటే కరెక్ట్, ప్రతిరోజు అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రతిరోజు 3 సార్లు. దావీదు ప్రతిరోజు 3 సార్లు. ఆయన సమయం చెప్పేశాడు. ఆయన సమయం చెప్పలే. ఎందుకంటే ఆయన సమయాన్ని బట్టి 3 సార్లు అన్నాడంటే ఏదో ఒక సమయాన్ని చేసుకుంటాడు. ఈయన క్లారిటీ ఇచ్చాడు, సాయంకాలం చేసుకుంటాను, ఉదయం చేసుకుంటాను, మధ్యాహ్నం చేసుకుంటాను. అయితే ఆయన గురించి అనుదినము ముమ్మారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అలవాటు ఎవరికి ఉంది? దానియేలుకు ఉంది. అది దానియేలులో క్రమమైన ప్రార్థనా జీవితం. క్రమమైన ప్రార్థనా జీవితం వల్ల శత్రువులు పెరిగారా తగ్గారా? పెరిగారు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే దానియేలులో క్రమమైన ప్రార్థనా జీవితం ఉందో ఏం జరుగుతుందో చూడండి. 3 కార్యాలు. క్రమమైన ప్రార్థనా జీవితం ఉంటే నెంబర్ 1 సమాధానం ఉంటుంది. నెంబర్ 2 విడుదల, నీకున్న సమస్య నుంచి విడుదల. నెంబర్ 3 శత్రువుల నుండి తప్పిస్తాడు. ఇప్పుడు దానియేలు జీవితంలో జరిగిందా లేదా అంటే మనకు చరిత్ర తెలుసు కనుక సింహాల బోన్లో వేసేశారు. వేసినా సరే సింహాలు నోళ్ళు మూసుకున్నాయని రాస్తుంది. సింహాలు నోళ్ళు మూసుకున్నాయి. అవి ఎలా ఉన్నాయి తెలుసమ్మా? మకమకాలు లాడిపోతూ ఎప్పుడు మాంసం పెడతారా, ఎగిరిపోయి తినేద్దామా అలాంటి సింహాలు. ఆనాటి చట్టం అలా ఉంటుంది. సింహాల బోన్లో వేసే సింహాలు ఫుల్గా తినవు. సుమారుగా 1 రోజులు 2 నెలల ముందు నుంచి కూడా వాళ్ళకి ఏంటి పెట్టరట. అంటే ఆ చట్టం ప్రకారం, పారశీక ఆ చట్టం ప్రకారం 1 రోజులు సింహాల బోన్లో వేసే వ్యక్తికి ఈ సింహాలకి 1 రోజు నుంచి ఫుడ్ పెట్టరు. ఎలా ఉంటా చూడండి. ఎందుకు పెట్టరో కూడా కారణం ఇదే. ఇప్పుడు పడిన మనిషిని పొడి చేసేయాలి, ముక్కలుగా పొడి చేసేయాలి. అందుకోసం ఆ రకమైన శిక్ష పడాలి. అది దానియేలుకి వేసేశారు సింహాల బోన్లో. ఎప్పుడు నుంచి ఆకలితో ఉన్నాయో తెలియదు. 3 సింహాలు చూస్తుంటాం, కొన్ని రకాల సింహాలు. అవి తిరుగుతూ నోళ్ళు మూసుకున్నాయని గ్రంథంలో రాస్తుంది. నోళ్ళు మూసుకున్నాయి. అక్కడ కూడా ప్రార్థన చేసుకున్నాడట. ఒకటేనండి, క్రమమైన ప్రార్థనా జీవితం ఉంటే నీకున్న సమస్య నుంచి దేవుడు విడుదల ఇస్తాడు. నీకు ఏ బాధ ఉందో, ఏ ఇబ్బంది పడుతున్నావో, నాకు పలానా సమస్య ఉందో తండ్రి, నిజంగా ఆ సమస్య నుంచి విడుదల పొందాలి అంటే ఒక్కసారి క్రమాన్ని పాటిద్దాం. క్రమమైన ప్రార్థన జీవితం చేసుకుంటాను, క్రమమైన ప్రార్థనకి వెళ్తాను, ఆరాధనకు వెళ్తాను, వాక్యం చదువుతాను, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తాను అంటే నీ జీవితంలో దేవుని కోసం ఏదైతే క్రమాన్ని పాటిస్తావో వెంటనే దేవుడు నీకు ఆశీర్వాదం తెచ్చిపెడతాడు. అందుకే క్రమమైన ప్రార్థనా జీవితం ఉన్నటువంటి పరిస్థితుల్లో దావీదుకైనా దానియేలుకైనా సమాధానం దొరికింది. శాంతి, సమాధానం, నెమ్మది. దేవుడు విడుదల దయచేశాడు. దావీదుకి తన శత్రువుల మీద విడుదల ఇచ్చాడు,
దానియేలుకి తన శత్రువు మీద విడుదల ఇచ్చాడు. వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు కూడా ముమ్మారు ప్రార్థన చేసేవారే. ఇద్దరు కూడా ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారే. ఇద్దరు కూడా క్రమాన్ని పాటించేవారే. ఎన్ని ఇబ్బందుల సమస్యలు వచ్చినా ఈరోజు కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని సందర్భాల్లో మనకేదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ప్రార్థన మానేస్తాం. అది పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఉండిపోతాం. ఎందుకంటే అది నేను ఇబ్బంది అనుకున్నాను అంతే. ఎంత ఇబ్బంది అయినా నేను వెళ్ళిపోవాలి మందిరానికి. నడలేని స్థితి అయితే కాదు కదా, నడవగలను. కానీ మనకున్న సమస్యను బట్టి ఉండిపోతాం. అప్పుడే నువ్వు వస్తే నీకున్న జబ్బేంటో, నీకున్న అనారోగ్యం ఏంటో, నీ బాధ ఏంటో, నీ బలహీనత ఏంటో తెలిసినా సరే నువ్వు వస్తే దేవుడు ఎంత ఇష్టపడతాడు. అరే ఈ సమయంలో కూడా క్రమాన్ని పాటించడానికి ఎంత ఆతృత పడుతున్నారే నా బిడ్డలు. ఎంత ఇబ్బంది పరిస్థితుల్లో ఇంట్లో ఇటువంటి సమస్య ఉన్నా, తన ఒంట్లో ఇటువంటి సమస్య ఉన్నా క్రమాన్ని పాటించడానికి ఎంత తాపత్రయపడుతున్నాడే దేవుడు ఇష్టపడతాడు. సింహాల బోన్లో వేసేస్తానన్నా ప్రార్థన మానకుండా ముమ్మారు చేసే అలవాటు తప్పుకోలేదే, దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు మన జీవితాలను దేవుడు ఇష్టపడుతున్నాడా అని రాశాను అక్కడ. నీకున్న క్రమమైన ప్రార్థన జీవితం ఉందా? లేదు అనుకోండి, దేవుడు నన్ను ఇష్టపడ్డు. అయ్యా బెడ్ మీద ఉన్నాను, లేవలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, ఓకే యాక్సెప్ట్ చేస్తాడు. ఆ పరిస్థితుల్లో దయచేసి ఒక చిన్నపాటి బలహీనతతో ఎప్పుడు మనం మానేకండి. చిన్నపాటి బలహీనత వచ్చి కూర్చుందాం ఎక్కడో దగ్గర మూలన, పర్వాలేదు. చిన్నపాటి బలహీనత అయితే, అంతేగాని క్రమాన్ని మాత్రం ఎప్పుడు మనం జీవితంలో పాడు చేసుకోకూడదు. ఎందుకంటే క్రమమైన ప్రార్థన జీవితం నిజంగా నీ జీవితంలో, మనందరి జీవితాల్లో ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. ఎప్పుడు కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటే శత్రువులు పెరిగినా పర్వాలేదు, అయితే ఆ శత్రువులు ఏమీ చేయలేరు. అది రాశాను చూడండి. శత్రువులు ఎక్కువయ్యారు అయినా ఎవరు ఏమీ చేయలేరు. ఎలా నిరూపించబడింది? దావీదు జీవితంలో నిరూపించబడింది. ఎంతమంది శత్రువులైనా దేవుడు దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. అరే దగ్గర నుంచి ఇలా ఈటు విసిరినా కూడా దావీదుని దేవుడు తప్పించేశాడు, ఆ ఈటు తగలకుండా. అదొక్కటి చాలదా మనకు నమ్మడానికి? సింహాల బోన్లో వేసినా దేవుడు తప్పించేశాడు. దానియేలు గ్రంథం చివరిగా మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు. అమ్మ ఎలా పిలిచాడు చూడండి రాజు. జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా. అమ్మ ఏం వాడాడు మాట? నిత్యము అన్నాడు. అంటే ఒకరోజా 2 రోజుల? ప్రతిరోజు. నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు అన్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు ముయ్యించెను అన్నాడు. దేవుడు నోళ్ళు ముయ్యించాడు సింహాలకి. ఇటు ఆకలితో ఉన్న సింహాల నోళ్ళు ముయ్యించాడు దేవుడు. ఏదైనా చేయగలడు, ఏ సమస్య ఉన్నా చేయగలడు, ప్రతి సమస్య నుంచి నీకు విడుదల ఇవ్వగలడు. అయితే ముందు నీళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నిలబడే తత్వం ఉండాలి నీకు. ఇబ్బందులో, బాధలో, శ్రమలో, ఇరుకులో, నిందల్లో, హింసల్లో, బాధల్లో కూడా దేవుని కొరకు నిలబడగలిగే తత్వం ఉండాలి. దేవుని కొరకు నచ్చే ఆ క్రమం ఉండాలి. ఆ క్రమాన్ని చూసిన దేవుడు ఏ సమస్య నుంచైనా తప్పించగలడు, సమాధానం ఇవ్వగలడు. కాబట్టి ఇగో భోజనాల విషయంలో క్రమం ఉందా? ఉన్నా మంచిదే, చేయండి. ఆహారపు అలవాట్లు నేను క్రమంగా పాటిస్తానండి. ఉదయం టైంకి తింటాను, మధ్యాహ్నం టైంకి తింటాను, ఆ రాత్రికి 2 పులకాలు తింటాను చెప్తుంటారు కొంతమంది స్నేహితులు, టీచర్స్ చెప్తుంటారు. ఏంటండి మీ మెనూ అంటే, డాక్టర్ చెప్పాడండి, చాలా బాగా చెప్తాడు. ఉదయాన్నే 2 ఇడ్లీ. కొంతమంది అంటారు ఏమంటారు, స్ప్రౌట్స్, మొలకెత్తినవి. ఎందుకండి మొలకెత్తినవి? ఆరోగ్యం కోసం అండి బ్రదర్. తిను మొలకెత్తినవి, 2 ఇడ్లీ, మధ్యాహ్నం కొంచెం భోజనం. అదే బ్రదర్. రాత్రి ఏమో 2 పులక తినమన్నారండి. వెరీ గుడ్. వాళ్ళకి తెలిసిందే చెప్పారు, వాళ్ళని తప్పంటలేదు నేను. మరి మనం కూడా ఒకవేళ చేస్తే వీటి కోసం నేను తీసుకున్న ఆహారపు అలవాట్లు క్రమం తప్పిపోతే నా ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటున్నావే, మరి దేవుని విషయంలో క్రమం తప్పిపోతే నీ ఆత్మీయ జీవితం పాడైపోదా? ఖచ్చితంగా పాడైపోద్ది. ఇది ఉంటే నేనేమంటానంటే దీనికన్నా రెట్టింపు దానికోసం శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం కనుక, మన విశ్వాసం కనుక, దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక. నేను క్రమం లేకపోతే దేవుడికి అందంగా కనిపించను, ఆకర్షణీయంగా నా బ్రతుకుండదు. మనుషులు ఇష్టపడరు, దేవుడు ఇష్టపడ్డు. ఇప్పుడు నన్ను ఎందుకు ఇష్టపడతారు మీరు? ఎక్కువ మంది ఎందుకు ఇష్టపడతారంటే క్రమం ఉంటే నాలో ఇష్టపడతారు.
క్రమం లేకపోతే నన్ను కూడా మీరు ఇష్టపడరు. వాస్తవం. ఒక మనిషికే క్రమం లేకపోతే ఇష్టం లేదే, మరి దేవుడు ఎలా ఇష్టపడతాడు? కాబట్టి క్రమమైన ప్రార్థనా జీవితం మనలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం ఏంటంటే ఎప్పుడూ శాంతి సమాధానంతో నువ్వు బ్రతుకుతావు. ఎంతమంది శత్రువులు పెరిగిపోయినా ఆ శత్రువులు నిన్నేమీ చేయకుండా తప్పించేవాడు మన దేవుడు. నీకున్న ప్రతి బాధ, ప్రతి శ్రమ, ప్రతి సమస్య నుంచి విడుదలిస్తాడు. అలాంటప్పుడు నాకు ఒకటి అనిపించింది, ప్రతిరోజు ప్రార్థనలో క్రమం ఉండాలి, వాక్యం చదివే విషయంలో క్రమంగా ఉండాలి. రోజు ఒక అధ్యాయం చదువుతాను అనుకున్నాను, రోజు 2 అధ్యాయాలు చదువుకుని అనుకుంటారు. మీరు 2026 వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎవరైనా బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారా? ఈ సంవత్సరం 2025 జనవరి మొదలుకొని 2025 డిసెంబర్ 31 వచ్చేస్తుంది, వచ్చే నెల. ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేయాలి. ప్రతిరోజు ఒక 2 అధ్యాయాలు క్రమంగా చదువుతానయ్యా. ఒకరోజు చదవలేకపోయారు, ఆ రోజు 4 అధ్యాయాలు చదివేస్తాను. ఒక్కొక్క రోజు అందరికీ అవ్వదు, ఏదో ఉద్యోగాలు ఉంటాయి, ఏవో పనులు ఉంటాయి. అయితే క్రమం తప్పకూడదు. ఈరోజు 2 చదవలేకపోయాను కదా, రేపు 4 చదివేస్తాను. ఎందుకంటే నేను దేవుడికి చెప్పుకున్నాను, ఖచ్చితంగా 2 అధ్యాయాలు చదువుతాను, 3 అధ్యాయాలు చదువుతాను. వాక్యం చదివే విషయంలో క్రమం, ప్రార్థన చేసుకునే విషయంలో క్రమం, మందిరానికి వచ్చే విషయంలో క్రమం, మరి ముఖ్యంగా ఆరాధనకు సమయం వచ్చే విషయంలో క్రమం. 10 గంటలకు వచ్చేసరికి 6-7 కనబడుతుంటారు. ఎన్ని పనులున్నా ఆ రోజు ముందు వచ్చేయాలమ్మా, అలా పెట్టుకుందాం. ఎన్ని పనులున్నా వంటలు బాగా చేసుకుని కాకపోతే వంటలు ముందే చేసుకుని ఇక్కడికి వచ్చేయాలి. 10 గంటలకు వస్తేనే దేవుడు నిజంగా ఆనందపడతాడు. ఆరాధన దేవుడు ఇష్టపడతాడు, ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. నేను 11కి 12కి వచ్చి ప్రొబ్బలకు వచ్చే వాళ్ళు ఉంటుంది, అది అంగీకరించబడే ప్రార్థన అయితే కాదు. కాబట్టి మన జీవితంలో ఏముండాలి? క్రమం. ఆ క్రమమైన జీవితం నిజంగా అనేకులకు నీకు ఆకర్షణీయంగా, అనేకులకు అందంగా కనబడేట్టు దేవుడు చేయగలడు. అంత గొప్ప ధన్యత మనందరం పొందుకోవాలని, దావీదుని ఇష్టపడిన దేవుడు దానియేలుని ఇష్టపడి తప్పించిన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు, నిన్ను కూడా తప్పిస్తాడు. అయితే మన జీవితంలో కూడా క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను.